ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. చంద్రన్న బీమా పథకం కింద ఆపదలో ఉన్న వారిని ఆదుకోబోతున్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి బంపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అఖండ విజయాన్ని నమోదు చేసింది. వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు. తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం పరిపాలనపైనే పెడుతున్నారు సీఎం. పలు పథకాల విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని చెబుతున్న సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలు కంటిన్యూ చేస్తూ పేర్లు మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో పథకం పేరును మార్చేసింది చంద్రబాబు సర్కార్. గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమా పథకంగా పేరు మార్చుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అసంఘటిత రంగ కార్మికులు, పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రూపొందించిన ఈ పథకం ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. 18 నుండి 50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే ₹1,00,000 పరిహారం ప్రభుత్వం ఇస్తోంది. 18 నుండి 70 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత వైకల్యం కలిగిన ఆ కుటుంబానికి ₹5,00,000 పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. జూన్ 13న ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో అధికారం తీసుకున్న వెంటనే ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారు. ఈ మేరకు అన్ని వర్గాల ప్రజలకు ఒక్కొక్కటిగా శుభవార్తలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులేస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.